దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. ఈ ప్రభురాత్రి బలారాధన కూడికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని వాక్య గ్రంథములో నుండి అపోస్తులుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనమును మనం చదవగా శ్రద్ధగా ఆలకిస్తాం. మృతులు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలండి, నా వైపు చూస్తూ మీరు వినాలి. మన దేవుడు బలహీనపరచువాడు కాదు, బలపరచు దేవుడు. తగ్గించు దేవుడు కాదు, ఘనపరిచే దేవుడు. మన జీవితములో ఉన్న చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. మన దరిద్రమైన జీవితాన్ని ఐశ్వర్యవంతులుగా మార్చే దేవుడు. మనలో ఉన్న ఏ యోగ్యత లేని మనల్ని లోకము వెర్రివారుగాను, పనికిరాని వారుగాను, తృణీకరించబడిన వారుగా ముద్రించబడిన మన జీవితాలను ఆయన హెచ్చించుటకు సమర్థవంతుడైన సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ ఆదివారం దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చక్కగా వినండి దేవుని బిడ్డలారా. దేవుడే తగిన సమయమున ఆయన మనల్ని హెచ్చించు దేవుడు. మన కుటుంబాన్ని హెచ్చించుతాడు, మన పిల్లలను హెచ్చిస్తాడు, మనం చేసే పరిచర్యను హెచ్చిస్తాడు, మనం చేసే ఉద్యోగ స్థలములో ఉద్యోగాన్ని, మనం చేసే పనులను హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఆశీర్వాదముతో నింపడం. హెచ్చించడం అంటే తలమానికగా మార్చడం. హెచ్చించడం అంటే సన్మానించడం. లోకములో మనుషులు మన జీవితాలను కిందికి త్రొక్కివేయాలని చూస్తారు. కానీ మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తము కార్చి, మన కొరకు విమోచన క్రయధనము చెల్లించుటకు పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టిన సర్వాధికారి అయిన దేవుడు తన ప్రజలను అనేక మనుషుల మధ్యలోను, అనేక ప్రజల మధ్యలోను ఆయన రక్తములో కడగబడి ఆయన సన్నిధిలో చేర్చబడిన పరిశుద్ధులను ఆయన హెచ్చించుటకు ఆయన సిద్ధపడిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలానికి హెచ్చింపు అనేది నీకు కరువై ఉన్నదని నీవు అనుకున్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హెచ్చించే దేవుడు. అయితే అక్కడ రాయబడిన చక్కటి మాట ఏంటి తెలిసిన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చించుటకటండి ఒక సమయము కలదట. సమయం అంటే ఒక కాలము కలదు. సమయమన్నా కాలమన్నా ఒకటి. అంటే ఒక కుటుంబమును, ఒక విశ్వాసిని, ఒక సేవకుని, ఒక సంఘాన్ని, ఒక ఉద్యోగ స్థలములో ఉద్యోగం చేస్తున్న ఆ బిడ్డలను హెచ్చించుటకు, ఘనపరచుటకు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. తగిన కాలం, తగిన సమయం. దేవుడు నిన్ను ఘనపరచుటకు ఒక నిర్ణయ కాలము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలముననే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని బిడ్డలారా. దేవుని వాక్య గ్రంథములో రాయబడిన తెలుసండి, అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, ఎలియాజరు, నీ పెద్దదాసుడని ఎలియాజరు నీ ఆస్తికి కర్త కాదు,
నీ గర్భవాసమును పుట్టినవాడే నీ ఆస్తికి కర్త అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఒక నిర్ణయ కాలమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలమున జీవము గల దేవుడు సారా గర్భాన్ని ముట్టాడు. వాగ్దాన పుత్రుడిని ఇస్సాకుని ఆ నిర్ణయ కాలమున ఇదిగో దేవుడు అబ్రహామునకు అనుగ్రహించి ఆయన ద్వారా దేవుడు తన సంతానమును తన జీవితమును ఆకాశ నక్షత్రముల వలె దేవుడు హెచ్చించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కల్దీల దేశములో నుండి మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై అబ్రహాము ఒక్కరిగా వచ్చిన అబ్రహాముని పెక్కుమంది జనముగాను దేవుడు హెచ్చించుటకు ఒక కాలం నిర్ణయించాడు. ఒక కాలం నిర్ణయించాడు. ఈ దినమున నీ కుటుంబాన్ని, నీ పిల్లల జీవితాలు, నీ ఫ్యామిలీ జీవితంలో ఆశీర్వాదము లేదు, దీవెన లేదు, మేలులు లేదు, ఘనత లేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఇదిగో మారు మనసు పొందిన నీవు, బాప్తిజాన్ని పొందిన నీవు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన మనము, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఘనపరచుట కొరకు ఒక నిర్ణయ కాలమును దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక నిర్ణయ కాలమును సిద్ధపరిచాడు. ఇంకొంచెం లోతుగా వెళ్దాము. నీతిమంతుల సభలో దుష్టులు నిలవరు. ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది, నీతిమంతుల సభలో దుష్టులు నిలుస్తాం అనుకుంటే దేవుడు దుష్టులను నీతిమంతులను వేరు చేస్తాడు. ఒకటే పొలములో విత్తనం విత్తబడింది, గోధుమలు మొలకెత్తినాయి, గురుగులు మొలకెత్తినాయి, ఇవి పెరిగినాయి, ఇదిగో గురుగులు పెరిగినవి. కానీ దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? ఇదిగో గోధుమలను కొట్లలోకి చేర్చాడు, గురుగులను అగ్ని చేత కాల్చివేశాడు. అలాగే సంఘములో కూడా శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అనే రెండు రకాలమైన గుంపులు ఉంటాయి. శరీర సంబంధులను దేవుడు హెచ్చించడు, ఆత్మ సంబంధులను హెచ్చించుటకు దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. మన జీవితాల్లో కూడా, మన బ్రతుకులో కూడా, మన స్థితిగతులో కూడా నేను ఇంతగా నేను నీతిగా బ్రతుకుతున్నాను, ఇంతగా నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను, ఇంతగా నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఇంతగా నేను పవిత్ర బ్రతుకుతున్నాను. ఏంది నా కుటుంబ పరిస్థితి, ఏంది నా స్థితి, ఏంది నా బ్రతుకు? ఇలాగనే కాలము నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకెంత కాలము నా బ్రతుకులో ఈ సమస్య, ఈ బాధ, ఈ వేదన, ఈ కృంగుదల అని నువ్వు దుఃఖముతో ఈ స్థలానికి వచ్చినట్లయితే నీ కృంగుదలను తీసివేయటకు ఒక నిర్ణయ కాలం ఉంది. నీ బాధను తీసివేయటకు దేవుడు ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. నీ సమస్యలను తొలగించటకు ఓ నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. అమోరీల అక్రమము సంపూర్ణమైనప్పుడు ఇశ్రాయేలీలకు ఒక విడుదల. ఒక కుమారుడు ఈ భూమి మీదకి రావట కొరకు 9 నెలలు అతనికి నిండాలి. ఒక నిర్ణయ కాలమున అతడు తన తల్లి గర్భమును నుండి ఇదిగో భూమి మీదకి వస్తాడు. అలాగునే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. తగిన కాలమున ఆయన నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బూడిదను పూదండగా దేవుడు ఒక కాలమున మార్చే కాలం ఉంది. నీ కుటుంబములో ఉన్న చీకటిని వెలుగుగా మార్చే ఒక కాలం ఉంది. నీ అవమానములు పడిన అవమాన స్థితిని సన్మానంగా మార్చే ఒక కాలం ఉంది. ఆ సమయం వరకు నువ్వేం చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. దేవుడిని హెచ్చించుటకు నువ్వు అనుకుంటున్నావు, దేవుని వాక్యం నిరర్ధకము ఏనాడు కాదు. వేరు చేస్తాడట, వేరు చేస్తాడు.
అవినీతిమంతుల గుంపులో నుండి నీతిమంతులను వేరు చేస్తాడు. పరిశుద్ధులను అపవిత్రుల మధ్యలో నుండి దేవుడు ఒక దినము వేరు చేస్తాడు. ఘనమైన సేవను ఘనహీనమైన సేవలో నుండి వేరు చేస్తాడు. ఈ దినమున సంఘమా, దేవుడు ఒక కాలము నీకు నిర్ణయించబడింది నిన్ను ఘనపరచుటకు, హెచ్చించుటకు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఒక 3 వ్యక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. నేను అంటున్నాను, దేవుని చేత హెచ్చింపబడితే ఆ హెచ్చింపు నీకు ఘనతను కలుగజేస్తుంది. అది శాశ్వత కాలం నిలుస్తుంది. ఒకవేళ మనుషులు నిన్ను ఘనపరిచి నేను హెచ్చిస్తే అది కొద్ది కాలమే నిలుస్తుంది అని గ్రహించండి. దేవుని చేత మనం ఘనపరచబడాలంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక 3 విషయాలు నేను స్పష్టంగా చెప్తాను. ఆ వ్యక్తులను దేవుడు ఘనపరచుటకు, హెచ్చించుటకు వారు ఏమి కలిగి ఉన్నారో మనం వాటిని కలిగి ఉండడానికి, ఆ స్వభావాల చేత దినదినం నింపబడడానికి నువ్వు సిద్ధపడి అప్పగించుకున్నట్లయితే ఒక కాలమున, ఒక నిర్ణయ కాలమున దేవుడు నిన్ను హెచ్చించే ఒక కాలం ఉంది. ఆ కాలమున నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాము, గట్టిగా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే రాయబడిన మాట ఏంటి తెలుసండి? ఆయనని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండాలట. చేతి మీద మనం ఉండకూడదు, చేతి క్రింద ఉండాలి. చేతి క్రింద ఉండడం దానికి అర్థం ఏంటి తెలిసింది దేవుని బిడ్డలారా? నాయకత్వానికి, నడిపింపుకు అప్పగించుకోవడం. నడిపింపుకు అప్పగించుకునే స్వభావం గల వారిని దేవుడు ఘనపరుస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఎలా గొప్ప చేశాడో కొన్ని మాటల్లో నుండి చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను. గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నింటను అతనికి గౌరవపరిచింది. చాలు, ఇక్కడ వినండి. యెహోషువ, నా వైపు చూస్తే వినాలి. యెహోషువ ఏ గోత్రానికి చెందినవాడు? ఎఫ్రాయిము గోత్రమునకు చెందినవాడు. యెహోషువ మొదటి పేరు హోషేయ. యెహోషువ అను పేరు ఎవరు పెట్టారంటే సేవకుడు, దైవజనుడైన మోషేయే యెహోషేయకు యెహోషువ అని పేరు పెట్టాను. యెహోషువ అను మాటకు అర్థము యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. అయితే ఇక్కడ వినండి దేవుని బిడ్డలారా, యెహోవా యెహోషువను గొప్ప చేశాను. 30 లక్షల మంది ప్రజల మధ్యలో, 30 లక్షల మంది ఇశ్రాయేలీల మధ్యలో దైవజనుడైన మోషే అనంతరము ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు ఒక నాయకునిగా, ఒక అధికారిగా, ఒక అధిపతిగా దేవుడు యెహోషువను గొప్ప చేశాడు. మోషే యొక్క కుమారులను దేవుడు గొప్ప చేయలేదు. మోషే సంబంధించిన సంతతిని దేవుడు గొప్ప చేయలేదు. ఇశ్రాయేలీల పెద్దలను దేవుడు గొప్ప చేయలేదు. నాయకునిగా దేవుడు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో తిరుగులాడుచున్న వ్యక్తిని, వారిలో ఒకడిగా ఉన్న వ్యక్తిని, ఏనాడు కూడా కనపరచబడని వ్యక్తిని, ఘనపరచబడని వ్యక్తిని, ఏనాడు కూడా బయలుపరచబడని వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ దినమున ఇశ్రాయేలులందరి మధ్యలో
ఇదిగో యెహోషువాని దేవుడు గొప్ప చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోషువాను గొప్ప చేయుటకు, ఘనపరచుటకు, నాయకునిగా సిద్ధపరచుటకు యెహోషువాకు ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. వినండి, ఈ ఉపదేశం వినండి. ఒక కాలం, ఆ కాలమున, ఆ నిర్ణయ కాలమున మనుష్యులు అతని ఘనతను ఆపలేదు, లోకము అతని ఘనతను ఆపలేదు, ఆకాశ మండలాలు తిరుగులాడుతున్న దురాత్మ శక్తులు అతని ఘనతను ఆపలేదు. దేవుడు దిగివచ్చి అతని గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెహోవా చేత, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు. అందుకే యెహోషువతో దేవుడు అంటున్న మాట తెలుసండి, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును అన్నట్లుగా యెహోషువ ఎదుట యోర్దాను నిలవలేదు నాయకత్వములో. ఎరికో రాజు, ఎరికో గోడలు అతని ఎదుట నిలవలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే యెహోషువ 31 రాజులను జయించాడు. యెహోషువ బహువృద్ధుడుగా జీవించి పట్టణాలను స్వాధీనపరుచుకొని, ఇదిగో ప్రతి గోత్రానికి, ప్రతి పట్టణాలను, ప్రతి గోత్రానికి, ప్రతి భూమిని ఇదిగో వారికి పంచిపెట్టాడు. గల కారణం ఏంటి తెలుసండి? యెహోషువల అనేక లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటి తెలుసండి? యెహోషువ దైవజనుడు మోషే చెప్పినట్లుగా చేశాను. దానిలో నుండి ఒక్కటి కూడా తప్పిపోకుండా అతడు సంపూర్ణంగా నాయకత్వానికి, నడిపింపుకు అప్పగించుకున్న వ్యక్తి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఒక మాట చదవండి, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాను. యెహోషువ అలాగే చేసెను. యెహోషువ అలాగునే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటిలో ఒకటి అతడు చేయక విడవలేదు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది చూడండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఏం చేశాడు? యెహోషువకు ఆజ్ఞాపించాడు. అలాగనే యెహోషువ ఏం చేశాడు? మోషే ఆజ్ఞాపించినవన్నీ ఏం చేశాడు? అలాగునే చేశాడు. అందులో నుండి ఒక్కటి కూడా తప్పిపోలేదు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. మనకెంత జ్ఞానం ఉన్నా, మనకెంత బలం ఉన్నా, మనం ఎంత దైవీకమైన వరములను, గుణములను మనం కలిగిన వారమై ఉన్నా, మనం ఎంత దైవికమైన శక్తి కలిగిన వారమై ఉన్నా, ఇదిగో నాయకత్వానికి, నడిపింపుకు అప్పగించుకున్న వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక నడిపింపు ఎవరైతే అప్పగించుకుంటారో, ఒక నడిపింపుకు ఎవరైతే సమర్పించుకుంటారో వారిని దేవుడు గొప్ప చేస్తాడు. రెఫీదీము లోయలో అమాలేకులు ఇశ్రాయేలుకు యుద్ధము జరిగినప్పుడు అక్కడ రాయబడిన మాటను తెలుసండి, చక్కగా చదువుదాం. నిర్గమకాండం 17వ నుండి 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి. చాలండి. ఎవరు చెప్పారు యెహోషువకి యుద్ధం చేయమని? మోషే. దేవుడు చెప్పాడా? చెప్పు. అంటే మోషే చెప్పినట్లుగా యెహోషువ యుద్ధము చేయడానికి వెళ్ళాడు. అంటే ఈ దినమున నేను అంటున్నాను, సంఘము దైవజనుడి యొక్క నడిపింపు ప్రకారంగా వారు నడిచినట్లయితే దేవుడు వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దైవికమైన జీవితాలలో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. అంటే సంఘానికి దైవజనుడు దేవుని యొక్క నడిపింపుగా మీరు గుర్తించాలి. సేవకుడు తన పైనున్న నాయకుడి యొక్క నడిపింపును దేవుని నడిపింపుగా అప్పగించుకోవాలి.
ఆయన ఏం చెప్పాడో అది చేస్తున్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్తున్నాడు. ఆయన పలానా పని చేయమంటే పని చేస్తున్నాడు. పలానా చోటికి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక నడిపింపుకు అప్పగించుకున్న వ్యక్తి. ఈ దినాల్లో ఎంతమంది అలా ఉన్నారు? ఒక దైవజనుని గౌరవపరిస్తే దేవుడు నిన్ను గౌరవపరుస్తాడు. ఒక దైవజనుడి మాటను దేవుని మాటగా నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక దైవజనుడు వస్తున్న మాటను నీవు దానిని హృదయపూర్వకంగా స్వీకరిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప ఫలవంతమైన జీవితాన్ని నీకు దేవుడు చేస్తాడు. యెహోషువలో ఆ కృప ఉంది, ఆ కృప ఉంది. ఈ దినమున సంఘములో కూడా నడిపింపుకు అప్పగించుకునే కృపను మనం కలిగి ఉండాలి. దైవజనుడు చెప్తే చేయడం ఏంటిది? నాకు తెలియదా? నాకు జ్ఞానం లేదా? నాకు ఆలోచన లేదా? నాకు తలంపు లేదా అని నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు సంతోషించాడు. అక్కడ దేవుడు సంతోషించాడు. నీకు సంతోషం కలుగుతుంది, అపవాదికి సంతోషం కలుగుతుంది, కానీ దేవుడు ఆ స్థలంలో ఉండడు. సమూయేలు చెప్పినట్లుగా సౌలు చేయకపోవడం ద్వారానే కదా అతని రాజ్యము అతని చేతిలో నుండి తొలగిపోయింది. మోషే పెద్దనా అహరోను పెద్దనా? చెప్పండి. అహరోను పెద్ద. ఎన్ని సంవత్సరాలు పెద్ద మోషే కంటే? 3 సంవత్సరాలు పెద్ద. కానీ దేవుని వాక్య గ్రంథం నుండి చదవండి. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. నీ యొద్దకు ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మోషే, అహరోనును అతని కుమారులను నీ యొద్దకు పిలిపింపుము. నా యొద్దకు అన్నాడా? నీ యొద్దకు అంటే నువ్వు ఏం చెప్తే వాళ్ళు అది చేయాలి. అహరోను నువ్వేం చెప్పినా కూడా అహరోను లోబడాలి. అహరోను పిల్లలు లోబడాలి. అంటే అలాగున అహరోను కూడా దైవజనుడైన మోషే చెప్పినట్లుగా చేశాను గనుక ఇదిగో దేవుని ప్రత్యక్షపు గుడారములో పరిచర్య చేయుటకు ఆ ఉన్నతమైన స్థానము, ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు అతనికి కలుగజేశాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇది నవ్వున దేవునికి లోబడడం కాదండి, దేవునికి లోబడుతున్నావనే ఒక గుర్తింపు ఏంటి తెలుసా అండి? దేవుడు నియమించిన సేవకునికి నువ్వు లోబడాలి. అప్పుడే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఇశ్రాయేలీలు కానాను దేశములోకి వారు ప్రవేశించాలంటే ఇశ్రాయేలీలు అరణ్యములో ఆకు రాలినట్లుగా రాలిపోకుండా వారు సమృద్ధి కలిగిన మన్నా చేత పోషింపబడి దేవుని కార్యాలు వారు అనుభవించాలంటే మేఘము నడిచినప్పుడే వారు నడవాలి, మేఘము ఆగినప్పుడు వారు ఆగాలి. ఒకవేళ మేఘము కదలకుండా వారు నడిచినట్లయితే వారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు. అదే నడిపింపు, మేఘము నడిపింపు. బైబిల్లో ఎస్తేరు ఎవరండి? ధనవంతురాలా? చాలా దీనురాలు. తల్లిదండ్రులు ఉన్నారు ఆమెకి? లేరు, చనిపోయారు. తన పినతండ్రి అయిన మొర్దెకై చేత ఆమె పోషింపబడింది. ఆయన దత్తత తీసుకున్నాడు, పోషింపబడింది. ఆ కాలంలో వస్తీ ఏం చేసింది? రాజు ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా అప్పుడు రాణి స్థానము భర్తీ చేయాలి ఆ స్థలములో. కాబట్టి షూషాను ఆ దేశంలో 127 సంస్థానములో ప్రకటన చేసినప్పుడు ఆ సంగతి కూడా తెలుసుకున్న ఈ మొర్దెకై తన పెంచి పోషిస్తున్న తన యొక్క కుమార్తెను కూడా ఇదిగో ఆ కోటలోకి పంపించుటకు ముందుగా
ఆయన అంటున్న కొన్ని మాటలు మనం చదువుదాం. చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము చదవండి, 10వ వచనం చదవండి. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. మొర్దెకై ఏం చెప్పాడో అదే చేసింది, కానీ మరో పని చేసింది ఆమె చేయలేదు. నీ జాతిని, నీ వంశమును, నీ కులమును నీవు ఏమాత్రము కనపరచకూడదు, తెలుపకూడదు అని మొర్దెకై ఒక మాట సెలవిచ్చిన వెంటనే ఆ మాటకు ఆమె ఏం చేసిందండి? లోబడింది. ఆ స్థలములో లోబడ మాత్రం కాదు, ఆమె గురించి రాయబడిన తెలుసండి. 20వ వచనం చదవండి. అక్కడ ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. చూడండి, ఆయన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే లోబడడం కాదు, ఆమె ఒక రాణి స్థాయిలో వెళ్ళిన తర్వాత కూడా ఆమె నాయకత్వానికి లోబడుచున్నది. ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మొర్దెకైకి తన పినతండ్రికి లోబడట్లేదు. ఆమె రాణి స్థానములైన తర్వాత కూడా మొర్దెకై ఒక మాట సెలవిచ్చినప్పుడు, మొర్దెకై ఒక మాట ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటకు కూడా ఆమె ఇంకనే ఏం చేస్తుందండి? లోబడుచున్నది. నేనెందుకు లోబడాలి అని అంటలేదు. ఈ దినమున సంఘములో విశ్వాసులారా, మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే లోబడడం కాదు, మన స్థితి పెరిగిన కొలది కూడా మనము లోబడే ఉండాలి. మనం నడిపింపుకు అప్పగించుకొని ఉన్నట్లయితే తప్పకుండా వారి ఆత్మీయ జీవితాలు, వారి వ్యక్తిగత జీవితాలను దేవుడు స్థిరపరిచి ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు ఎస్తేరులో మార్పు వచ్చిందా? మార్పు రాలేదు. నేను అంటున్నాను, నీ స్థితిగతులు మార్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావద్దు. డబ్బు పెరగవచ్చండి, ఘనత పెరగవచ్చు, స్థాయి పెరగవచ్చు, పేరు ప్రఖ్యాతులు పెరగవచ్చు. ఆత్మీయ స్థితిలోన గుణాతిశయములలో మార్పు రావద్దు. ప్రాంతాలు మనం మారవచ్చు, రాష్ట్రాలు మారవచ్చు, వ్యక్తులు కొత్తవారు మనం పరిచయం కావచ్చు, కానీ ఒక నడిపింపుకి లోబడే స్థితి మన జీవితంలో మార్పు రావద్దు. నీ నడిపింపు ఎవరు? ఇంట్లో పిల్లలకు ఒక నడిపింపు ఉంటుంది. ఎవరు వారికి నడిపింపు? వారి తల్లిదండ్రులే వారికి ఒక నడిపింపు. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రుల యొక్క నడిపింపులో ఉన్నవారు, తల్లిదండ్రుల మాటకు లోబడిన వారు పిల్లలు దరిద్రులు అవుతారా, ఐశ్వర్యవంతులు అవుతారా? తల్లిదండ్రుల యొక్క నడిపింపులో ఉన్న వారి బ్రతుకులు గొప్పగా ఉంటాయా, హీనంగా ఉంటాయా? గొప్పగా ఉంటాయి. తల్లిదండ్రులు అంటారు, స్నేహితులతో జాగ్రత్త అని చెప్పి వాళ్ళు పంపిస్తారు. చెడు స్నేహాలు చేయకు, త్రాగుబోతులతో ఉండకు, తిరుగుబోతులతో ఉండకు, అక్రమ సంబంధాలు, చీకటి బ్రతుకులు, అపవిత్రమైన కార్యాలు చేయు వారితో నీవు చేయకూడదని పిల్లలకు ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే మా తల్లి, మా తండ్రి మా క్షేమము కొరకే మాకు చెప్పి ఉన్నారు, వారి మాట దేవుని మాట, వారి ఆలోచన దేవుని ఆలోచన, వారు చెప్పినట్లుగా నేను చేస్తే నేను దేవుని చిత్తం చేసినట్లు, వారికి నేను అప్పగించుకుంటే మేము దేవునికి అప్పగించుకున్నట్లు అని ఏ పిల్లలు లోబడి నడుస్తారో వారి జీవితాలను ఒక కాలమున ఆ పిల్లలను ఘనపరుస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. లోబడని పిల్లల జీవితాలు ఎలా ఉంటాయండి? బయట ఎంత దరిద్రంగా ఉంటారండి, ఎంత చీకటి బ్రతుకులు అనుభవిస్తారండి. ఎంత కనబడుచున్న నీ తల్లిదండ్రుల యొక్క నడిపింపుకు ఆ లోబడకపోతే కనబడని దేవునికి లోబడతాడు అతడు? ఆలోచించాను. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. నడిపింపుకో అప్పగించుకో. సమూయేలు ఎవరి యొద్ద సేవ చేశాడట దేవునికి? చదవండి ఆ మాట. 1 సమూయేలు 3వ అధ్యాయం 1.
బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. చూడండి, సేవ చెయ్యాలి, కానీ ఎలా సేవ చేయాలో ఒక క్రమం నేర్పిస్తున్నాడు. సేవకుని ఎదుట సేవ చేయాలట. ఏలి ఎదుట, ప్రధాన యాజకుని ఎదుట నువ్వేం చేయాలి? సేవ చేయాలి. ప్రధాన యాజకుని నడిపింపులో సేవ చేయాలి. తన పైన అధికారి ఎదుట నువ్వు సేవ చేయాలి. అంటే ఆయన ఎదుట సేవ చేయడం అంటే ఆయన మాట ప్రకారంగా, ఆయన చెప్పిన ఆలోచన ప్రకారంగా, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఆయనకు చెప్పి నీకు అన్ని తెలుసు కూడా ఆయనకి చెప్పి, ఆయన ఏం చేయమంటే అది చేయాలి, ఆయన ఎలా నడవమంటే నడవాలి, ఆయన ఎలా కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన ఎలా ధూపం వేయమంటాడో ఆ సమయమైన ధూపం వేయాలి. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు కాబట్టి ఒక నడిపింపుగా అప్పగించుకొని, ఇదిగో సమూయేలు పరిచర్య చేశాడు కాబట్టి రాజులను అభిషేకించే ప్రవక్తగా దేవుడు సమూయేలును దీవించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒక న్యాయాధిపతిగా దేవుడు దీవించాడు. ఇదన సంగమ, నడిపింపుకు అప్పగించుకొనని కుటుంబాలలో దేవుని ఆశీర్వాదం ఉండదు. నడిపింపుకు అప్పగించుకొనని జీవితాలలో దేవుని ఆత్మ వారి మధ్యలో నుండి వెళ్ళిపోతుంది. నడిపింపుకు అప్పగించుకొని సమర్పించుకున్న వారి జీవితాలని దేవుని సన్నిధి బలముగా పనిచేస్తుంది. హల్లెలూయా. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధైనా, అది ఎంత వేదనైనా, అది ఎంత సమస్యగా ఉందని నువ్వు అనుకున్నా కూడా, అది నీకు నొప్పిని కలుగజేసినట్లుగా, నీకు గాయాన్ని కలుగజేసిన కూడా, నీకు వేదన కలుగజేసిన కూడా నువ్వు నడిపింపుకు అప్పగించుకోవాలి. నడిపింపుకు అప్పగించుకోవాలి. వారిని దేవుడు తప్పకుండా గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాసిదోనియా సంఘం గురించి ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తాము అప్పగించుకొనిరి. చాలండి. మాసిదోనియం ఎవరికి అప్పగించుకుంటుంది? దేవునికి. తర్వాత దేవునికి మాత్రమే కాదు, మాకును కూడా ఏం చేస్తుందంటే సేవకుని కూడా అప్పగించుకుంటుంది. అంటే సంఘము ఒక ప్రతిష్ఠింపబడి దేవుని చేత ఎన్నుకోబడిన ఒక నడిపిస్తున్న సంఘ కాపరికి, ఒక నాయకుడికి సంఘం అప్పగించుకుంది. ఎంత మంచి సాక్ష్యం! ఏదైనా సంఘానికి వస్తున్న విశ్వాసివి పాస్టర్ గారు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడాలి. వ్యతిరేకించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అలా కాదు ప్రభు అని లోతు లాంటి స్వభావము నీలో ఉండకూడదు. సంఘానికి వస్తున్న నీవు ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం, ఇలా చేయకూడదు. లోకములో ఒక సామెత ఉన్నదటండి, మనిషికి ఒకటే గుణం ఉండాలట, 12 గుణములు ఉండకూడదటండి. మనిషికి ఎన్ని గుణములు ఉండాలటండి? ఒకటే గుణం ఉండాలట, 12 గుణాలు ఉండకూడదట. ఒక ప్రతిష్ఠింపబడిన సేవలకు నువ్వు వచ్చావు, తన్ను తాను సమర్పించుకొని ప్రభు సేవ కొరకు సేవ చేస్తున్న ఒక సేవకుని నేను ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక నాయకునిగా నీకు నియమించినప్పుడు నీవు సంపూర్ణంగా నీ ఆత్మీయ స్థితిని అప్పగించుకున్నట్లయితే ఆ కుటుంబాలలో దేవుని సన్నిధి బలముగా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షత మీరు కలిగి ఉంటే ఒక సమయం ఉంటుందండి, మీరు బాధపడుతున్నారేమో, మీరు దుఃఖపడుతున్నారేమో, నా బ్రతుకు మారట్లేదని. నీవు నడిపింపుకు, నాయకత్వానికి లోబడి నువ్వు అప్పగించుకున్నావు కాబట్టి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలమున నీ కుటుంబ స్థితిగతులను దేవుడు మార్చి గణపరచబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2వ వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి మీకు అందరికీ సుపరిచితుడే. అతని పేరు దావీదు. దేవుని సన్నిధిలో ఒక మాట అంటాడు. దినవృత్తాంతములో 1వ గ్రంథం 17వ అధ్యాయం 15 నుండి కొన్ని మాటలు చదువుదాం. 17వ అధ్యాయము 15 నుండి కొన్ని మాటలు.
నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నింటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి యెహోవా సన్నిధిలో కూర్చొని ఇలాగు మనవి చేసెను, ఇలాగున ప్రార్థన చేశాను. దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా నీవు రాబోవు బహు కాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందుదని మాట ఇచ్చి ఉన్నావు. చాలండి. అక్కడ ఒక మాట అంటాడు, నీవు నన్ను హెచ్చించుటకును నా కుటుంబాన్ని హెచ్చించుటకు మేము ఏ పాటి వారమయ్యా అని ఎవరితో అంటున్నాడు దావీదు మాట? దేవుని. అందరు నోరు తెచ్చి చెప్పండి, దేవునితో అంటున్నాడు. అంటే చూడండి, దావీదును ఎవరు హెచ్చించారు అంటే ఒక నిర్ణయ కాలమును దావీదును హెచ్చించుటకు ఒక సమయాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దావీదును మాత్రం కాదండి, దావీదు కుటుంబాన్ని సంతతిని కూడా దేవుడు గణపరిచాడు. ఎవరు ఇతడు? దావీదు జీవితాన్ని చూస్తే తండ్రి చేత అన్నల చేత తృణీకరింపబడిన వ్యక్తి, అరణ్యములో గొర్రెలను మేపుచు ఎలాంటి వారి చేత ఇష్టమైన వాడని చెప్పుకోదగిన వ్యక్తి కాడు ఇతడు. నిషేధింపబడిన వాడు, తృణీకరింపబడిన వాడు, విసర్జించబడిన వాడిని సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆయన హెచ్చించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు గొప్పగా హెచ్చించాడు. ఇందులో ఈయనలో ఉన్న అలాగే హెచ్చించడానికి, గణపరచడానికి అనేక విధమైన కారణాలు చాలా ఉన్నాయి. ఒక దినం ఒక తీర్మానం చేస్తాడు, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం ఆ సబ్జెక్ట్ నేను వచ్చే వారం చెప్తా, మీరు తప్పకుండా రండి. కానీ ఇతనిలో మరొక స్వభావం ఏంటి తెలుసండి? దావీదు ఎలాంటి వాడు తెలుసండి? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో, దేవుని సముఖములో తన్ను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధానములో నిలిచిన వాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను ఏ పాటి వాడనయ్యా అంటే దానికి అర్థం ఏంటిది? తన దీనత్వాన్ని బయలుపరుస్తున్నాడు. ఇంకో చోట అంటాడు, దేవా నీ మందిరం కట్టుటకు నా సుసంపదలు కాదయ్యా, నీ దానిలోనే నేను ఇస్తున్నాను, నేను ఎంత మాత్రపు వాడినయ్యా అని అంటాడు. అంటే తన తగ్గింపును, తన దీనత్వాన్ని ఏం చేస్తున్నాడండి? దేవుడు చూచాడు. అందుకంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్కులై. హల్లెలూయా. ఎలా ఉండాలండి? మనము దీన మనస్కులై ఉండాలి. అంటే నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దీనులమై తగ్గించుకొని మనం క్రీస్తులో నడిచినట్లయితే ఒక నిర్ణయ కాలం ఉన్నది. మనం ఎక్కడ తను తాను తగ్గించుకొని ఉన్నామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుడు తప్పకుండా హెచ్చించే దేవుడే, తప్పకుండా మనల్ని గణపరిచే దేవుడే. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను గురించి దేవుడు చెప్పిన ఒక మంచి సాక్ష్యం ఏంటి తెలుసండి? చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. చాలండి. ఇక ఇది ఎవరి తగ్గింపు అంటే అది యేసుక్రీస్తు యొక్క తగ్గింపు. యేసుక్రీస్తు ఎంత తగ్గించుకుంటున్నాడు తెలుసా అండి? సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన ఏం చేశాడు? ఆయన మోకాల మీదకి వచ్చి శిష్యుల పాదాలను తీసి ఏం చేశాడు?
పల్లెములో పెట్టి నీళ్లు పోసి తన యొక్క మహిమ కలిగిన చేతులతో సర్వశక్తి గల దేవుడు శిష్యుల పాదాలన్నిటిని ఏం చేస్తున్నాడు? శుభ్రపరిచి తన యొక్క నడుముకున్న తువాల కండువ తీసి ఇదిగో శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. ఎందుకయ్యా నువ్వు ఇలా చేసావంటే, ఇదిగో యేసయ్య తగ్గింపు మనకు మాదిరి. ఇదనం సంఘము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసండి? యేసయ్య తగ్గించుకున్న మాదిరిగా మనం ప్రభులో తగ్గించుకొని మనం బ్రతకాలి. మనం ఎంత స్థితిలో ఉన్నా, యేసయ్య జన్మ పశువుల పాకులో ఆయన జన్మించాడు. ఆయన ఎన్నుకున్న వారు విద్య లేని పామరులను తనతో ఉండుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నివసించిన పట్టణం, ఆయన పుట్టిన పట్టణం స్వల్ప గ్రామమైన బెత్లెహేములో ఆయన జన్మించాడు. అంటే ఆయన చనిపోయిన స్థితి కూడా ఒక శిలువ మరణం, ఒక శాపకరమైన మరణమును ఆయన పొంది ఉన్నాడు. ఈ దినమున పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్య శిలువ మరణము నొందునంతగా ఆయన తన తగ్గింపును ఆయన బయలుపరిచిన రీతిగా ఆయన మన బ్రతుకు దినములన్నీ మన దేవుని ఎదుట పొందుకున్న ఆ గుణము, ఆ తగ్గింపు అనే గుణమును, ఆ దీనత్వం అనే గుణమును మనము ఎల్లప్పుడూ కలిగి జీవించినప్పుడు ఒక దినమున నువ్వు తగ్గించుకొని ఉన్నావు కాబట్టి, దీనుడివై ఉన్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో నిన్ను నీవు మరుగు చేసుకొని తగ్గింపు కలిగి జీవించావు కాబట్టి ఆ తగ్గింపే ఒక దినమున నేను గొప్పగా హెచ్చిస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 1:26 చదవండి. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను యొక్క తగ్గింపు ఇది. బాప్తిస్మం ఇచ్చి యోహాను తగ్గింపు. చెప్పుల వారైనను విప్పుటకు నేను యోగ్యుడును కాదయ్యా అని ఒక ఆ తగ్గింపును బట్టి దేవుడు అంటాడు, స్త్రీలు కనిన వారిలో ఇతని వంటి గొప్పవాడు ఎవడును లేడయ్యా అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ దినమున నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మన మాటలు కావచ్చు, మన చూపులు కావచ్చు, మనం నడిచే నడవడిక కావచ్చు, మనము చేసే ప్రతి కార్యాలలో దీనత్వాన్ని కనపరచువారమై ఉందుముగాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది పరిశుద్ధులు దేవుడు వారిని గణపరచుటకు ప్రధానమైన కార్యము తగ్గింపు. క్రీస్తు యేసు గుణము తగ్గింపు. నీకు ఆ తగ్గింపు లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు నిన్ను హెచ్చించే ఒక నిర్ణయ కాలము చూసావా? ఆ నిర్ణయ కాలమున నువ్వు తప్పిపోతావు, నువ్వు ఘనతను పోగొట్టుకుంటావు. కాబట్టి తగ్గించుకొని మనం బ్రతకాలి. మనకు ధనమిచ్చిన, జ్ఞానమిచ్చిన, బలమిచ్చిన, ఆత్మ సంబంధమైన వరములు ఇచ్చిన, లోకములో పేరు ప్రఖ్యాతులు మనకు అనుగ్రహించిన, మనము తగ్గింపు అనే స్వభావమును మాత్రము బయలుపరచు వారమే ఉందుముగాక. ఆమె చెప్దాం. హల్లెలూయా. మూడో విషయం చెప్తాను. మూడో వ్యక్తి ఎవరంటే మోషే, దైవజనుడైన మోషే. దైవజనుడైన మోషేను దేవుడు ఎలా గణపరిచాడు, ఎలా హెచ్చించాడు తెలుసండి? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి కాపరి ఎవరండి? మోషే. ఇశ్రాయేలీయులకు నాయకుడు మోషే. ఇతని స్థితి మీరు ఆలోచించండి. అతని మాటలు ఎలాంటివటండి? మా మాట మాంద్యము గలవాడు, అంటే నత్తివాడు అని అర్థం. మోషే ఎవరు? కోపిస్టు అని అర్థం కదండి. మోషే ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు ఏం చేశాడు ఇతడు? ఇశ్రాయేలుడు ఐగుప్తుడు గొడవ పెట్టుకుంటే కొట్టి వెలగొట్టాలి, కానీ ఇతడు ఏం చేశాడు? చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఒక కోపిస్టు, ఒక నరహంతకుడు కదండి, ఒక పిరికివాడు అని కూడా చెప్పవచ్చు.
ఇలాంటి వ్యక్తి దేవుడు ఏం చేశాడు తెలుసండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిగా, కాపరిగా దేవుడు గణపరిచాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, నీ యొక్క దుష్ట స్వభావాలను చూచే దేవుడు కాదు, నీలో ఉన్న కొన్ని మంచి స్వభావాలను చూసి కూడా ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అతడు కోపిష్టి, అతడు ఒక వ్యక్తిని చంపివేశాడు, నరహత్య చేశాడు, అతడు నత్తివాడు, అతడు పిరికివాడు, ఎన్ని బలహీనతలు కలిగిన వాడై ఉన్నను కానీ దేవుడు అతనిలోని గొప్ప తీర్మానమును బట్టి దేవుడు దీవించాడు. అతడు దేవుని ఎదుట చేసుకున్న ప్రతిష్టతను బట్టి దేవుడు దీవించాడు. అతడు దేవుని ఎదుట చేసుకున్న ఒక సమర్పణను బట్టి దేవుడు పరలోకంలో నుండి సింహాసనం మీద నుండి లేచి, ఇదిగో ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి, బానిసత్వం నుండి విడిపించుటకు మోషే సరైన వాడని దేవుడు దిగివచ్చి అగ్ని పొదలో అతని దర్శించి, నిన్ను నాయకుడిగాను, అధికారిగాను, తీర్పరిగాను, ఇదిగో నా ప్రజలను విడిపించుటకు నేను నిన్ను పంపుచున్నానని దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. కారణం ఒక్కటే, అతడు దేవుని ఎదుట కలిగి ఉన్న ప్రతిష్టత. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చాలండి. ఇతని ప్రతిష్టత, ఇతని సమర్పణ, ఇతని దేవుడు ఎలా మార్చిందండి? ఇశ్రాయేలీయులకు కాపరిగా దేవుడు అతన్ని హెచ్చించాడు, దేవుడు గణపరిచాడు. అనేక అనుభవాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనదంటే ఇతడు చేసుకున్న ఆ సమర్పణ, ఇతడు చేసుకున్న ఆ ప్రతిష్టత. అతడు ఏమంటే తెలుసండి, ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమై నింద గొప్పది. ఐగుప్తు ధనము కంటే. అసలు ఫరో ఎక్కడ మోషే ఎక్కడ జీవించాడు? ఐగుప్తులోనున్న ఫరో ఇంట్లో ఫరో కుమార్తెగా అంటే ఐగుప్తులో ఉండే ప్రతి ధనానికి ఇతడు ఒక వారసుడు అనుకో. ఆ ధనాన్ని అంత ఏం చేశాడు తెలుసని, దేవుని కొరకు వదిలేసుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. రెండోదిగా అక్కడ అంటున్నాడు, అల్పకాల పాప భోగములు, అల్పకాల పాప భోగములు. ఫరో ఇంట్లో ఎన్ని విలాసవంతమైనవి ఉంటాయి, ఎంత సౌఖ్యముతో కూడిన జీవితం ఉంటుంది. ఫరో తర్వాత ఇతడు ఫరో స్థాయి, ఆ ఉన్నత స్థితి, ఆ అల్పకాల ఆ భోగములు, ఆ సౌఖ్యమును, ఆ సుఖమును సమస్తాన్ని ఏం చేశాడు తెలుసండి, దేవుని కొరకు వదిలేశాడు. వదిలేసి అతడు ఏమంటే తెలుసండి, ఇదిగో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. మూడోదిగా ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఈ మూడు విధమైన ప్రతిష్టతలు. ఐగుప్తు ధనాన్ని అతడు త్యాగం చేశాడు. రెండోది అల్పకాల పాప భోగాలను దేవుని కొరకు త్యాగం చేశాడు. మూడోది ఫరో కుమారుని అనిపించుకునే ఆ ఘనతను త్యాగం చేశాడు. ఈ దినమున మనము కూడా, నేనంటున్నాను, దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో, దేవుని కంటే ఏది నీకు హెచ్చుగా కనబడుతుందో వాటిని మనం ప్రతిష్ఠించి, వాటిని మనం త్యాగం చేసుకొని, వాటిని మనం సమర్పించుకుంటే ఒక దినమున దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ధనం ఉండడం మంచిదే, కానీ ధనపిచ్చి మనం ఉండకూడదు.
తినడానికి తిండి తినాలి, కానీ తిండే మనకు శరణంగా మారద్దు. సుఖం ఉండాలి, కానీ సుఖం కొరకే నువ్వు జీవించకూడదు. విచ్చలవిడితనం చేయకూడదు. ఒక దేవుని బిడ్డవు కదా, రక్షణ పొందిన దేవుని బిడ్డవు కదా, బాప్తిసం పొందిన దేవుని బిడ్డవు కదా. లోకము దాని ఆశ అంతయు గతించిపోవును. అంటే దాని విషయములో నువ్వు చచ్చిన వాడివై ఉండాలి. లోకస్తులు కటింగ్ వేసుకున్నట్లుగా మనం కటింగ్ వేసుకోకూడదు. లోకస్తులు వస్త్రాలు ధరించుకున్నట్లుగా నువ్వు ధరించకూడదు. లోకస్తులు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడకూడదు. లోకస్తులు ప్రవర్తించిన విధముగా మనం ప్రవర్తించకూడదు. ఈ దినమున వాటన్నిటిని దేవునికి ఇవ్వవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి తెలుసండి? వాటన్నిటినీ ప్రభు కొరకు నువ్వు పెంటగాను ఎంచుకొని నువ్వు ప్రతిష్ఠించుకొని నువ్వు ప్రభు కొరకు సమర్పించుకుంటే, లోకమును నీకును లోకమును సిలువ వేసుకొని ప్రభు కొరకు సమర్పించుకొని నువ్వు బ్రతుకుతే దేవుడు నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు. రాణి అయిన ఎస్తేరు ఏమి త్యాగం చేసుకుంది ఉపవాసం ఉండడానికి? అన్నపానములను త్యాగం చేసుకుంది. రాణి స్థానములో సమస్త భోగములు కలిగి ఉన్న కూడా వాటన్నిటిని చేసిందండి, సమర్పించుకుంది. ఈ దినమున పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. మోషే సమర్పణను బట్టి, మోషే దేవుని సందులో కలిగి ఉన్న ప్రతిష్టతను బట్టి, మోషే దేవుని కొరకు చేసుకున్న త్యాగాన్ని బట్టి మోషేని ఒక కాలమున దేవుడు ఇశ్రాయేలీయులకు కాపరిగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం దేవుడు అతన్ని దీవించడం గల కారణం ఏంటి తెలుసా అండి? దేవుడు చెప్పిన వెంటనే తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశమును అందరినీ ఏం చేశాడండి? ప్రభు కొరకు విడిచి వచ్చాడు. ఈ దినాలు నువ్వు విడుస్తున్నావా? ఆదివారం ఆరాధన అంటే పెళ్ళి ముఖ్యము చేస్తావు, కానీ ఆరాధన ముఖ్యం చెయ్యవు. ఫంక్షన్ ముఖ్యంగా ఉంటుంది, కానీ ఆరాధన నీకు ముఖ్యం ఉండదు. ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే బంధువులకు నువ్వు ముఖ్య స్థానం ఇస్తావు, కానీ ఆదివార ఆరాధన నువ్వు ముఖ్య స్థానం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడండి. నువ్వు ఎంత సమర్పించుకుంటావో, నువ్వు ఎంత ప్రతిష్ఠించుకుంటావో, నువ్వు అంత ఆత్మబలాన్ని, దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని సన్నిధితో నువ్వు నింపబడతావు. ఆమె చెప్పండి. హల్లెలూయా. బర్నాబా ఏమి సమర్పణ కలిగిన వ్యక్తి? అతని ఆస్తిని అంతయు తీసుకొచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాను. ఎవరైనా పెడతారా అండి అట్లా? ఆలోచించండి మీరు. ఎంత సమర్పణ అండి, ఎంత త్యాగం. ఫీబా ఎవరు? సంఘ పరిచారకురాలు. ఎంతమంది నువ్వు సంఘములో పరిచర్య చేయడానికి సమర్పించుకుంటున్నావు? సేవకులకు పరిచర్య చేయడానికి సమర్పించుకుంటున్నావు? సేవ చేయడానికి సమర్పించుకుంటున్నావు? నీ సమర్పణను బట్టి, నువ్వు చేసుకున్న త్యాగాన్ని బట్టి, నువ్వు చేసుకున్న ప్రతిష్టతను బట్టి నీ ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల దాచబడి ఉంది. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మీయంగా నువ్వు బలం పొందాలి, ఆత్మీయంగా నువ్వు శక్తి పొందాలి, ఆత్మ సంబంధంగా నువ్వు మహిమతో నింపబడాలంటే నీ సమర్పణను బట్టి. అంటే నేను అంటున్నాను, వ్యక్తిగతమైన తీర్మానం, వ్యక్తిగతముగా దేవునితో ఉండే ఆ కమిట్మెంట్ మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ప్రతిష్ఠింపబడిన వ్యక్తులను, ప్రతిష్ఠించుకున్న వారిని ఒకవేళ నువ్వు తూలనాడితే అది నీకు శాపంగా మారుతుంది. జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక విశ్వాసి కుటుంబం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సేవకులు పక్కకు పెట్టాలి. విశ్వాసి కావచ్చు, విశ్వాసికి 10 లక్షలు ఉన్నాయి, విశ్వాసికి వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, విశ్వాసికి మంచిగా ఉండడానికి మంచి కారు ఉంది, ఒక 30 లక్షల కారు ఉంది వాళ్ళకి.
మంచి ఫ్రీజర్ ఉంది, తినడానికి అన్ని సమృద్ధి ఉంది, ఆస్తులున్నాయి, అన్నీ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేయడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో సేవకులకు సేవ చేయడానికి, దేవుని సన్నిధిలో ఆతిథ్యం ఇవ్వడానికి, దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ప్రభు కొరకు ప్రతి శ్రమను కూడా దేవునిని ప్రేమిస్తున్న ఆ విశ్వాసులను అనవసరంగా ఒక మాట నువ్వు తూలనాడితే, ఒక మాట నువ్వు వాళ్ళని గద్దిస్తే, ఒక మాట నువ్వు అనవసరంగా వారిని తిట్టినా కూడా అది నీకు శాపంగా మారుతుంది. ప్రతిష్టత అన్నది చాలా గొప్పది. మోషే అప్పటికే తన ఇత్రో మామ యొక్క గొర్రెలను మేపుతున్నాడు. అంతకంటే ముందుగా ఫరో ఒక కుమారుడు ఐగుప్తు ధనానికి వారసుడు. అల్పకాల పాప భోగాలు సమస్తం ఉన్నాయి. లోకం ఏం కోరుకుంటుందండి? లోకం ఎవరిని ప్రేమిస్తుంది? ధనమున్నవాని ప్రేమిస్తుంది. లోకం ఏది కోరుకుంటుంది? జల్సా చేసే వాళ్ళను, విచ్చలవిడిగా తిరిగే వారిని స్నేహం చేసుకుంటుంది. లోకం ఎవరిని కోరుకుంటుంది? రాజులను, అధికారులను, గొప్పవారితో ఉండాలని కోరుకుంటుంది. కానీ వాటన్నిటినీ యేసు క్రీస్తు కొరకు పెంటగా, నష్టముగా ఎంచుకొని క్రీస్తు సేవ కొరకు, క్రీస్తు పరిచర్య కొరకు, క్రీస్తు సంఘం కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న పరిశుద్ధుల యొక్క ప్రతిష్టత రేపు పరలోకములో వారికి మహిమకు కారణంగా మారుతుంది. ఆలోచించు, మనం ఎలాగుంటున్నాం జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది పరిశుద్ధులు, భక్తి సింగాను దైవజనుడు, గొప్ప సేవకుడు, గొప్ప ధనవంతులు కూడా, కానీ దేవుడు దాన్ని అన్నిటినీ ఆయన ప్రతిష్ఠించుకొని ఇదిగో మన తెలుగు రాష్ట్రాలలో ఘనమైన సేవను చేయట కొరకు ఆయన సమర్పించుకున్నాడు. హల్లెలూయా. తండ్రి, ఈ దినమున దేవునితో మాట్లాడు. ప్రతిష్టత. విలియం కేరీ అని ఒక దైవజనుడు, ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చిందంటే కేవలం విలియం కేరీ ఇంగ్లాండ్ దేశాన్ని విడిచి, ఆ పట్టణాన్ని విడిచి మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చి వారు ఏం చేశారు? పరిచర్య జరిగించాడు. ఎంత కష్టమైన బాధైనా ఇదిగో బైబిల్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ షాపు ఒకసారి అగ్ని చేత కాల్చివేయబడింది. వారి కుమారుడు కలరా వ్యాధి వచ్చి చచ్చిపోయినప్పుడు అతన్ని పాతి పెట్టడానికి కూడా మనుషులు లేకపోతే తానే తవ్వి తన కుమారుని సమాధి చేశాడు. అది చూసి తన భార్యకు పిచ్చి లేసింది. ఇన్ని రకాలుగా వేదన పడ్డా, ఇన్ని రకాలుగా బాధపడ్డా, ఇన్ని రకాలుగా ఆ శ్రమ పెట్టబడుతున్నా కూడా ప్రభుని విడిచిపెట్టిపోలేదు, దేశాన్ని విడిచిపెట్టిపోలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసి ప్రజలకు అందే వరకు తన తీర్మానం, తన ప్రతిష్టతను మారలేదు. అందుకే ఇప్పటికీ మనం విలియం కేరీ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంచెం మనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, పని చేసిన వాడికి ఏం దొరుకుతుంది? జీతం దొరుకుతుంది. మనం పని చేయాలి. మనం పని చేయడానికి మనం ఏం చేయాలండి? మనం ప్రతిష్ఠించుకోవాలి. ఒక వ్యక్తి పని చేయడానికి ప్రతిష్ఠించుకోకపోతే పనికి వెళ్తాడా? వెళ్ళడండి. ఉదయం సింగరేణి ఎంప్లాయ్ 7 గంటలకు అతడు హాజరుపడాలి. 4 గంటలకు తనులేస్తాడు, తన భార్యను లేపుతాడు, వాళ్ళు వంట చేస్తారు, వాళ్ళు స్నానాలు చేసుకొని భోజనం చేసి కొద్దిగా తిని పరిగెత్తి అతడు ఆ సమయానికి హాజరు టైంలో ఆ స్థలములో ఉంటాడు. అంటే ఆ 7 గంటలకే తన పనికి వెళ్ళటకు ముందుగా అతడు 3 గంటలకే లేచి తను సిద్ధపాటు. అంటే ఆ గంటలో తను ఏం చేశాడండి? నిద్రను ఏం చేశాడు? ప్రతిష్ఠించుకున్నాడు. ఇతను ప్రతిష్ఠించుకోండి. శనివారం ప్రార్థనకు రావడానికి మీరు ప్రతిష్ఠించుకోండి. ఉపవాసం ఉండడానికి ప్రతిష్ఠించుకోండి. దేవుని సన్నిధిలో నడవడానికి మీరు ప్రతిష్ఠించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటున్నాం దేవుడు మమ్మల్ని దీవిస్తాడా? దేవుడు దీవిస్తాడా? ఖచ్చితంగా దీవిస్తాడు. ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం తగిన సమయమున దేవుడు ఏం చేస్తాడండి? ఆయన వారిని హెచ్చిస్తాడు.
దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు మోషేని హెచ్చించాడా లేదా? అబ్రహామును దేవుడు హెచ్చించాడా? పరిశుద్ధుల పేరులో ఫీబే పేరు కూడా రాయండి అని దేవుడు చెప్పాడు. హెచ్చించడమే కాదా? ఆలోచించండి. ఈ దినమున పరిశుద్ధ ఆత్మ దేవునితో మాట్లాడు. బర్నాబా ఎలాంటి వాడు? సేవకుడు అధైర్యపడుతున్న సౌలుని పౌలుగా మార్చి ధైర్యపరిచి ఒక సేవకునిగా తీర్చిదిద్దాడండి. పౌలు నిలబడడానికి ఒక కారకుడు ప్రాముఖ్యుడు ఎవరు? బర్నాబా. ఏదైనా సంఘములో నేను అంటున్నాను, మనకు ఎన్ని కలిగిన వారమై ఉన్నను మనం ప్రభు కొరకు తమ్మును తాముగా ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ ఒక దైవజనుడు విష జ్వరముతో అతడు మరణించాడటండి. ఎలా మరణించాడండి? విషజ్వరంతో మరణిస్తే ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి తన యొక్క పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఆయన ద్వారా రక్షింపబడిన ఆ నల్లజాతి వారు ఏం చేశారు తెలుసండి? ఇదిగో మీరు బాడీని తీసుకెళ్ళండి, కానీ అతని గుండెను మా దేశంలోనే మేము సమాధి చేస్తాం. ఇతన సంగమ విశ్వాసులారా, మనం ప్రతిష్ఠించుకుందాం, మనం సమర్పించుకుందాం. ఈ ముగ్గురు వ్యక్తులలో పరిశుద్ధ ఆత్మదేవుని నీతో మాట్లాడాడు. యెహోషువను దేవుడు గణపరచడానికి గల కారణం ఏంటిది? నాయకత్వానికి నడిపింపుకు అప్పగించుకున్న వ్యక్తి. దావీదును దేవుడు గణపరచడానికి తగ్గింపు స్వభావం. మోషేను దేవుడు గణపరచడానికి అతని ప్రతిష్ఠత, త్యాగం. వీరిని దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. తగిన కాలమున, నిర్ణయ కాలమున దేవుడు వారిని గణపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించాలి. ఎక్కడికి హెచ్చించాలి తెలుసండి? పరలోకములో దేవుడు కూర్చుండు సింహాసనమందు మనము కూర్చుండులాగున మన ప్రభు తన మహిమతో నింపి ఆయన సన్నిధి కొరకు మనల్ని హెచ్చించును గాక. అందరూ చెప్దాం ఆమేన్. దేవుడి వాక్యములు దీవించును గాక.